పుట్టినరోజు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మనం కలవటం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా అక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు శ్రద్ధకి మా తల్లి మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిమానానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అసలు మా తల్లిని ఎన్ని జనం కూడా మన రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆ మా తల్లి ఈ దేశానికి ఆవిడ ఏమేం చేసిందో చాలా మంది మర్చిపోయారు. మన బ్యాడ్ లక్ వాళ్ళే కంటే మనం కూడా చెప్పడం మర్చిపోయాం. ఇంకో పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్పడం పని లేదు, మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు. ఇందిరాగాంధీ గారు ఒక మోతీలాల్ గారి యొక్క మనవరాలు అయ్యుండి, నెహ్రూ గారి యొక్క కూతురు అయ్యుండి, ఆగర్భ శ్రీమంతుడి కుటుంబంలో పుట్టినటువంటి మా తల్లి భారతదేశంలో తొలిసారిగా కడుబీదవాడికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రావటం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతురాలు కడుపును పుట్టినటువంటి మా తల్లి కడుబీదవాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి పూర్వం ఎక్కడుండి వారు తెలుసా? కాలగట్లమ్మట, లేకపోతే ఏదైనా రైతు దయ తెలిస్తే ఆ పొలాల గట్టు ఉండి దయకి పోతే తీసేయమంటే పొమ్మంటాం, అటువంటివన్నీ తెలుసు మాకు. అటువంటిది కాకుండా తొలిసారి భారతదేశంలో పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టాలనేటువంటిది, అంటే ఇల్లు అంటే బిల్డింగ్లు కాదు, పాకలు మాత్రమే. అటువంటిది భారతదేశంలో తొలిసారిగా ఇంటి స్థలంతో పాటు బిల్డింగు అంటే కాలనీ కట్టాలనేటువంటిది ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో భుజబలపట్నం అనేది నాకు ఐక్యం. నేను అప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు. సైన్స్ ప్రెసిడెంట్ గారు బద్దిరాజు గారు, కమిలాప్పారావు గారు ఎమ్మెల్యే గారు ఉండగా బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏంటి, భారతదేశంలో తొలిసారిగా కాలనీ అనేది మొదలెట్టిందంటే అది కైకలూరు నియోజకవర్గంలో భుజబలపట్నం. ఇది సత్యం, చాలా మంది తెలియదు ఇటువంటి. అది కాకుండా తర్వాత బ్యాంకులు జాతీయం చేసి కడుబీదవాడు కూడా బ్యాంకులోకి వెళ్ళి గొర్రెో బర్రో రిక్షావో బండి ఏదో తీసుకునేటువంటి పరిస్థితి. బ్యాంకు మొహం ఎరక్క, బ్యాంక్ అంటే కేవలం మా రాజు గారికో రెడ్డి గారికో చౌదరి గారికో ఏదో అంతే. అంటే ధనవంతులు, అందులో కూడా భేదాలు ఉంటారు. మా రాజులో భేదం ఉంటుంది, మీలో భేదం ఉండదు. కానీ ఒక ధనవంతుడు కేవలం అతనే బ్యాంక్ వెళ్ళేటువంటి అలవాటు తప్ప మామూలు మనిషి ఎప్పుడు కూడా బ్యాంక్ వెళ్ళే ఆలోచన లేదు. అటువంటి పరిస్థితుల్లో మా తల్లి భారతదేశంలో బ్యాంకులు జాతీయం చేసి ఒక బడ్డీ గారి కలెక్టివ్ గా మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి హామీ ఇచ్చి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మొరార్జీభాయ్ దేశాయ్ ఉన్నవారు. ఆయన అన్నారు, అంటే ఆర్థిక మంత్రిగా, ఏంటి ఈ దరిద్ర నారాయణ తీసుకొచ్చి డైరెక్ట్ గా బ్యాంకులో పెట్టేస్తున్నావు, బ్యాంకులు దేవాలయం అయిపోతాయి, చాలా ప్రమాదమైన నిర్ణయం అని చెప్పి అంటే ఆవిడ ఏమందంటే, ఈ ప్రజలు చేసే కష్టంతో ఆవిడ చెమటతో దేశం బతుకుతా ఉంది, 2-3% పోతే కూడా నష్టం లేదు అని చెప్పి ఆవిడ ఈ కార్యక్రమం పెట్టింది. ఇంకో విషయం చెబుతున్నాను. ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కార్యక్రమం డ్వాక్రా స్కీమ్ ఎవరు పెట్టారు అది చెప్పారు. డ్వాక్రా స్కీమ్ పెట్టింది పివి నరసింహరావు. విజయ కుమార్ రాజు పివి నరసింహరావు చెబితే ఎంపీగా ఉండి ఆ యొక్క డ్వాక్రాని బాగా ప్రసిద్ధి తీసుకొచ్చింది విజయ కుమార్ రాజు. అయితే మనం డ్వాక్రా చెప్పుకోం, ఏది చెప్పుకోం. ప్రైమ్ మినిస్టర్ ఇవాళ నేషనల్ హైవే రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు ఎవరో స్టార్ట్ చేసింది పివి నరసింహరావు. అయితే తర్వాత నో డౌట్ బీజేపీ వచ్చే వాజ్పేయి గారు వచ్చి దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు, దాని మనసావాసాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఇనిషియేట్ చేసినవాడు ఎవడో పివి నరసింహరావు. అది కూడా మనం ఎవరికి తెలియదు, చెప్పకుండా తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏదైనా ఇందిరాగాంధీ గారు చేసిన కార్యక్రమం ఇవాళ మనం బండోగుండు తిరిగి ఆ ప్రజలకు ఇస్తామంటే ఆ మహతల్లి పుణ్యం. కాకుండా విదేశాల నుంచి, అమెరికా నుంచో మరో దేశాల నుంచో మనం ఆహార పదార్థాలు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 1968లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టింది ఇందిరాగాంధీ. ఫుడ్ కార్పొరేషన్ ఏంటంటే ఆ యొక్క నిల్వలు దాచుకుంటానికి. FCI క్రియేటెడ్ బై ఇందిరాగాంధీ అని చెప్పి మనోడు ఎవరికీ తెలియదు. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మహాతల్లి చేసింది. కాబట్టి మన పైగా గరీబీ ఆటం ఏంటి ఎవరు పెట్టారు?
అంటే ఏంటి ఆవిడ దీంట్లో ఉన్న కారణం ఏంటంటే చాలా మందికి నా దృష్టిలో కూడా దేశానికి ప్రమాదం ఎక్కడ ఉందంటే చైనా వాళ్ళ ప్రమాదం లేదు, పాకిస్తాన్ వాళ్ళ ప్రమాదం లేదు. ఏ దేశం వల్ల మన దేశానికి ప్రమాదం రానే రాదు. ఎందుకంటే మన పుణ్యభూమి, మన మిలిటరీ వాళ్ళు కూడా ఆ త్యాగమూర్తుల వల్ల మనం ఏమి ప్రమాదం ఉండదు. ప్రమాదం నాకు ఎక్కడ అనిపించిందంటే 150% యువకులు ఉన్నటువంటి దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 50% పైన ఉన్నటువంటి యువకులు లేరు. అటువంటి యువకులకి సరైనటువంటి కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే, బతుదీరు చూపించకపోతే సివిల్ వార్ వస్తే ప్రమాదం ఏమో తప్ప విదేశీయుల వల్ల మన ప్రమాదం లేదు. అందుకని ఎప్పుడు మన పిల్లలకి సరైనటువంటి దారి చూపించాలని స్కిల్ డిపార్ట్మెంట్ అటువంటివి కూడా పెట్టడం జరిగింది. మనకి లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడు మన ఖర్గే గారు ఉన్నప్పుడు మేస్త్రీలు పనిచేస్తే, వీళ్ళు పనిచేస్తే వాళ్ళ జీవితం ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, ఇది అవుతే అన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పి స్కీమ్ పెట్టించున్నారు. దాన్ని కూడా పర్సూ చేయటం లేదు చాలా మంది. అందుకని ఏదైనప్పటికీ ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో మనం ఉండటం మన అదృష్టం. ఇందిరాగాంధీ గారితో ఒక రోజు మీటింగ్, అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఉండి మా అందరు 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు ఢిల్లీలో. పెట్టి మీ కష్టకాలు అన్ని చెప్పమన్నారు. మినిస్టర్లు కానీ అందరినీ కూర్చోబెట్టి 3 రోజులు డిస్కషన్ చేసిన తర్వాత ఆఖరి రోజున ఆవిడ వస్తానండి, మీ కష్టకాలు ఎలా మాట్లాడుకున్నారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ అని చెప్పి. అంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఏం చెప్పేవారు, మాకు ఈ మినిస్టర్ అయ్యాక మాట్లాడతలేదు, సీఎం చేయటం మా కార్యకర్తలు పట్టించుకుంటలేదు, అటువంటి ఎక్కువ చెప్పారు. కానీ ప్రాజెక్ట్ కావాలి, ఆంధ్రాకి ఇది కావాలి, బీహార్కి అది కావాలని ఎవరు అడగలే. అడిగిన వల్ల మాలో మేము కంప్లైంట్లు ఆవిడ చెప్పింది ఆవిడ స్పీచ్ లో, మీరు అందరూ మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి మీరు అన్ని సలహాలు ఇస్తారు.